ఓకే, ప్రీవియస్ క్లాస్ లో ఏదైనా డౌట్స్ ఉందమ్మా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. అంటే ఫార్ములా క్రియేషన్స్ లో ఏదైనా డౌట్స్ ఉందా? ఎస్టర్డే మనము ఫార్ములా క్రియేషన్స్, హౌ టు క్రియేట్ ద ఫార్ములా, అంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఎట్లా క్రియేట్ చేసినామని చూసినాము. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? అదర్వైజ్ విల్ గో ఫర్ నెక్స్ట్ క్లాస్. వి హ్యావింగ్ ఎనీ డౌట్స్ క్లయింట్ రైజ్ యువర్ హ్యాండ్స్. నో సార్. ఓకే అమ్మా. మిగతా వాళ్ళకి ఏం లేదా? sir. Okay, today we are going to see how to insert the data, select, delete, move. అంటే ఈ 4-5 కమాండ్స్ మనం చూస్తామా. మన ఇన్సర్ట్ చేసిన డేటానే ఇప్పుడు సెలెక్ట్ చేసి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అంటే ఇక్కడ మన అసెంచూర్ ఎంఎన్సి సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ మొత్తము ఇక్కడ నుంచి ఇంకొక షీట్ కో లేకపోతే మన డేటా షీట్ ని హైడ్ చేసేది ఇన్సర్ట్, డెలీట్, అప్డేట్ అనేసి మనం ఒక 4-5 కమాండ్స్ ఎట్లా చూస్తామా, ఎట్లా ఇన్సర్ట్ చేయాలా, ఎట్లా సెలెక్ట్ చేయాలా, ఎట్లా డిలీట్ చేయాలా, మూవ్ ద డేటా అండ్ రోస్ అండ్ కాలమ్, కాపీ పేస్ట్. We will see this one. See here, I am selected a complete information of Accenture company data. Okay na, just select the data, control X. Okay na, మీరు control X shortcut ఇయొచ్చు. Otherwise you go for హోమ్ బటన్. ఇక్కడ కార్నర్ లో కట్ అనేసి చూడమ్మా, కనబడుతుందా? మౌస్ కర్సర్. ఓకే, జస్ట్ కట్ చేస్తే డేటా కట్ అయిపోయింది. అంటే సైడ్ లో మీకు చూడండి స్క్రాలింగ్ అవుతా ఉంది, సెలెక్ట్ చేసిన బటన్ స్క్రాలింగ్ అవుతా ఉంది మా. ఓకేనా, ఆ స్క్రాలింగ్ అయ్యే బటన్ మనం ఏం చేస్తామంటే కట్, అంటే డేటాను కట్ చేసినాను. నేనేం చేస్తానంటే ఇంకొక చోట్ల తీసుకుపోయి పేస్ట్ చేయాలా. ఎక్కడ నాకు ఇక్కడ పైన ఎక్కడ వద్దు, కింద. సపోజ్ ఐ వాంట్ గో ఫర్ డౌన్ ద పేజ్. ఓకేనా, ఇక్కడ నేను పేస్ట్ చేయాలమ్మా. పేస్ట్ చేయాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ సెలెక్ట్ ద బటన్, పేస్ట్. అదర్వైజ్ కంట్రోల్ వి ఇస్ ద షార్ట్ కట్. ఇక్కడ ఎక్కడ మీ యొక్క రోలోనో కాలంలో సెలెక్ట్ అవుతుందో అక్కడికి పేస్ట్ అవుతుంది, పేస్ట్. ఓకేనా, సారీ. ఇక్కడ పేస్ట్ చేయండి, ఆల్రెడీ పేస్టెడ్. మనం ఇప్పుడు A1 లో ఇన్సర్ట్ చేసిన డేటా ఎక్కడ ఉందమ్మా, మొత్తం ఎంటీ. అంటే ఇక్కడ నుంచి డేటాను ఎత్తుకోపోయేసి ఇక్కడ పేస్ట్ చేసి పెట్టినాము. హౌ టు కట్, కాపీ, పేస్ట్. ఓకేనా, దట్ ఈస్ ద కట్, పేస్ట్ చేసినాము. ఇప్పుడు అదే కాపీని ఇంకొక కాపీ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ సెలెక్ట్ ద డేటా, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకునేసండి ఎంతవరకు కావాలో అంతవరకే. ఓకేనా, సెలెక్ట్ ద డేటా, కంట్రోల్ సి ఆర్ రైట్ క్లిక్, కాపీ. ఓకే, కంట్రోల్ సి ఇస్ ద కాపీ షార్ట్ కట్, ఆర్ రైట్ క్లిక్ సెలెక్ట్. ఆ పార్ట్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ పార్ట్ రైట్ క్లిక్ చేస్తే కాపీ కట్ అనేసి వస్తుంది. జస్ట్ కాపీ ద కంటెంట్, కాపీ ద టేబుల్. ఆల్రెడీ ఐ కాపీ ద టేబుల్, అగైన్ ఐ వాంట్ అనదర్ కాపీ సేమ్. అంటే యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ కావాలో ప్రీవియస్ లో ఉన్నప్పుడు సెలెక్ట్ చేసి మన రో కాలం, యా రోలో యా కాలంలో ఇన్సర్ట్ చేయాలో దాన్ని జస్ట్ సెలెక్ట్ చేసి పైన ఉన్న బటన్ పేస్ట్ అనేది చేయండి. అదర్వైజ్ యూ పేస్ట్ కంట్రోల్ వి. కంట్రోల్ వి ఇస్ ద షార్ట్ కట్. See that 2 copies has created. This is 1. ఇక్కడ మనం మోడిఫికేషన్ చేసుకుంటాము. కాపీ 1. ఓకేనా, 1. See that this is the copy 2. ఓకేనా, కాపీ 2. This is how to cut, copy, paste. ఓకేనా, ఈ 3 బటన్స్ ఎట్లా కట్ చేసి ఎట్లా కాపీ చేసి ఎట్లా పేస్ట్ చేసినామని చూసినాము. నెక్స్ట్ హౌ టు ఇన్సర్ట్ ద రోస్ అండ్ కాలమ్స్. ఓకేనా, హౌ టు ఇన్సర్ట్ ద రోస్ అండ్ కాలమ్స్ అండ్ ఫైండ్, రీప్లేస్ చూస్తాము. జస్ట్ ఇప్పుడు ప్రీవియస్ క్లాస్ లోనే మనము మనకు నీడ్ మధ్యలో దానికి జెండర్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడే ఇన్సర్ట్ చేసినాము. సేమ్ థింగ్ ఇక్కడ హెచ్ఆర్ఏ డిఏ కాకుండా గ్రాస్ ఉంది, గ్రాస్ నెట్ ఉంది. నెట్ పక్కన నెట్ మధ్యలో మనం టోటల్ ఇస్తాం. అంటే మధ్యలో కావాలి నాకు యాడింగ్ కావాలి కాలం. అప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద కాలం ఆర్ రో. జస్ట్ see here,
ఎక్కడ కావాలో ఆడ మీ యొక్క కర్సర్ పాయింట్ మూవ్ చేయండి మా. ఈ కర్సర్ సెలెక్ట్ చేసిన వెంటనే రైట్ క్లిక్ ఇన్సర్ట్, ఇన్సర్ట్ రో ఆర్ కాలం. మీకు రో కావాలంటే రో వస్తుంది, కాలం కావాలంటే కాలం. మనకు కాలం కావాలి కాబట్టి మనం ఇన్సర్ట్ కాలం. ఓకేనా, కాలము ఒక లైన్ చూసినారు మూవ్ అయింది గ్రాఫ్ పక్కన. సపోజ్ గ్రాఫ్ పక్కన మూవ్ అయింది కాబట్టి మనము అక్కడ మనకి రైట్ ఆర్ లెఫ్ట్ అని చూడండి, జస్ట్ ఇన్సర్ట్. ఓకే, ఎంటైర్ రో, షిఫ్ట్ సెల్ రైట్ ఆర్ షిఫ్ట్ సెల్ డౌన్. ఎక్కడ కావాలా, ఫ్రమ్ రైట్. ఓకే, రైట్ లో ఈ యొక్క కాలం ఇక్కడికి వెళ్ళిపోయింది. సారీ, select the cursor, insert entire column. Okay na, column has been inserted. కొత్త కాలంలో ఏం చేస్తాము, టోటల్ అమౌంట్. ఇక్కడ కొత్త కాలం ఇన్సర్ట్ కావాలన్నప్పుడు మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే రో కావాలంటే రో ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ రో ఇన్సర్ట్ చేస్తాము, ఇక్కడ కాలం ఇన్సర్ట్ చేసినాము. అగైన్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ద రో, ఇన్సర్ట్ ఎంటైర్ రో. ఓకేనా, రో అంటే పైకి ఒక లైన్ వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్ మా? అంటే రో అంటే మనకు లైన్ ఇట్లా వస్తుంది, కాలం అంటే పక్కన వస్తుంది అనమాట. వన్ రో వన్ కాలం హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్. ఇక్కడ టోటల్ దగ్గర ఏమి ఇస్తాము, నాకు ఈ మొత్తం 3 టోటల్ ఇక్కడ టోటల్ కావాలి. ఓకేనా, అగైన్ ఐ వాంట్ గివ్ ద టోటల్. సేమ్ ఫార్ములానే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇన్సర్ట్ ద ఫార్ములా, ఇక్కడ సెలెక్ట్ చేసి సమ్ ఆఫ్ అంటే ఆ ఫార్ములా ఇన్సర్ట్ అవుతుంది. దాంట్లో మనం ఎంతవరకు అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇంతవరకే ఆ ఫార్ములా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ 2600. ఈ ఫార్ములా అన్నిటి కామన్ కాబట్టి మనం క్లిక్ చేసి డ్రాగ్ చేయొచ్చు, లేకపోతే కాపీ పేస్ట్ చేసినా ఆ ఫార్ములా మొత్తం ఇన్సర్ట్ అయిపోతుంది. దిస్ ఇస్ ద హౌ టు ఇన్సర్ట్ కాలం అండ్ రో. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? ఇన్సర్టింగ్ కాపీ పేస్ట్ రో కాలం మూవ్ ద డేటా. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా సార్? కాలం ఇన్సర్ట్ చేయడం సార్. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఈ మొత్తం డేటా ఇన్సర్ట్ అయిపోయింది. దాకా ఈ జెండర్ ఉంది, జెండర్ పక్కన నాకు ఒక కాలం ఇన్సర్ట్ చేయాలనుకో, ఇక్కడ జెండర్ దగ్గర మీ యొక్క మౌస్ కర్సర్ ని మూవ్ చేయండి. యా సెల్ యా రో దగ్గర, సారీ యా కాలం యా రో దగ్గర మనకి ఇన్సర్ట్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకునేసి రైట్ క్లిక్. ఓకేనా, రైట్ క్లిక్ ఇన్సర్ట్. ఇక్కడ చిన్న పాపప్ లో చూడు, ఎంటైర్ రో ఎంటైర్ కాలం. ఓకేనా, నీకు రో కావాలన్నా రో, కాలం కావాలన్నా కాలం. జస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్, నీకు కాలం కావాలి కాబట్టి ఎంటైర్ కాలం. ఓకే ఇస్తే ఆటోమేటిక్ ఏమైంది, ఈ జెండర్ మూవ్ అయిందా అంటే మధ్యలో కాలం హ్యాస్ ఇన్సర్టెడ్. అదర్వైజ్ యు మే గో టు ఇన్సర్ట్ టేబుల్ దగ్గర పోయేసి నీకు ఎక్కడ అనేసి ఇన్సర్ట్ చేసుకోవచ్చు, క్రియేట్ ఏ టేబుల్. అదర్వైజ్ క్యాన్సల్. జస్ట్ మనకి ఇదే సింపుల్ కాబట్టి ఇన్సర్ట్ రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కాలం అంటే కాలం హ్యాస్ బిన్ ఇన్సర్టెడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ డేటా మొత్తం ఉంది మా. డేటా హౌ టు హైడ్ యువర్ డేటా. జస్ట్ షీట్ పైన ఆర్ యు సీయింగ్ ద మౌస్ కర్సర్ మూవ్మెంట్ మా? ఈ మౌస్ కర్సర్ చూస్తున్నారా సార్? ఓకేనా, నిన్నైతే మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసినామని చూసినాము. టుడే వీఆర్ గోయింగ్ టు హౌ టు హైడ్ అవర్ డేటా షీట్. జస్ట్ సింపుల్ సీ ద డేటా షీట్. మన షీట్ లో 2 కాపీస్ ఉన్నాయమ్మా. స్క్రాల్ డౌన్ చేస్తున్నాను, ఇక్కడ కాపీ చేసినా ఇక్కడ కాపీ చేసినా, నాట్ ఓన్లీ 2, మనకి ఎన్ని కావాలన్నా అన్ని కాపీ ఇక్కడే చేసుకోవచ్చు మా. సెలెక్ట్ యువర్ కాపీ, సీ ద కాపీ. అగైన్ ఐఎమ్ మేకింగ్ అనదర్ కాపీ. కంట్రోల్ సి కంట్రోల్ వి, సి ఫర్ కాపీ, కంట్రోల్ వి ఫర్ పేస్ట్. సీ ద అలైన్మెంట్. మనం ఫస్ట్ దానికి వరకే అలైన్ చేసినామా, ఆ సెల్ ఆ రో కి ఆ కాలం వరకే ఉంటుంది మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అలైన్మెంట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓకేనా, ప్రతి దాంట్లో ఆ పార్ట్ వరకు అలైన్మెంట్ ఉంది, మిగతా దానికి చేంజ్ అయిపోతుంది. ఓకే, ఐ వాంట్ టు హైడ్ దిస్ డేటా షీట్. జస్ట్ షీట్ పైన మనము షీట్ రీనేమ్ చేయాలా. ఓకేనా, షీట్ ఫస్ట్ రీనేమ్ చేసుకోండి. నెక్స్ట్ మనం హైడింగ్ ఎట్లా చూస్తాం. హౌ టు చేంజ్ యువర్ షీట్ నేమ్. మనం ఇక్కడ మనకు ఫైల్ నేమ్ బుక్ 1 అని ఇచ్చినామా, సేమ్ థింగ్ మనకు ప్రతి షీట్ కి షీట్ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఎట్లా అంటే జస్ట్ డబుల్ క్లిక్ లేకపోతే రైట్ క్లిక్, డబుల్ క్లిక్ చేస్తే ఈజీ, రైట్ క్లిక్
సెలెక్ట్ ఆల్ షీట్ అన్నాం. ఓకే సారీ, డబుల్ క్లిక్, delete షీట్ నేమ్ ఏమి ఇస్తాము, MNC ఇస్తున్నాం. ఓకేనా, గుడ్ ఆఫ్టర్నూన్ మా. MNC ఇచ్చినాము. MNC ఇస్ ద మల్టీనేషనల్ కంపెనీ. అంటే కంపెనీ యొక్క డీటెయిల్స్ మొత్తము MNC గా క్రియేట్ చేసుకునేసి మనం డేటానే ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. ఆ షీట్ యొక్క నేమ్ చేంజ్ చేసినాం. ఓకేనా, నెక్స్ట్ హౌ టు హైడ్ అవర్ డేటా షీట్. జస్ట్ ఎ మినిట్. హౌ టు హైడ్ అవర్ షీట్. మనము MNC అనేసి కంపెనీ నేమ్ షీట్ మార్చినాము. జస్ట్ ఇప్పుడు మన యొక్క షీట్ ని ఎట్లా హైడ్ చేయాలి. షీట్ ఇక్కడ చూడమ్మా, ఇది ఒక షీట్ ఏరియా, రోస్ కాలం ఉంటుంది, ఇక్కడ షీట్ నేమ్ ఉంటుంది కింద. ఓకేనా, ఈ స్క్రాల్ బార్ దగ్గర MNC పైన రైట్ క్లిక్ చేయండి, హైడ్. ఓకేనా, టు హైడ్, delete or move to selected the sheet you must first insert a new sheet or unhide a sheet. This is already hidden. ఓకేనా, ఆల్రెడీ నిన్న మనం హిడెన్ చేసినాం కాబట్టి మళ్ళీ ఏం చేస్తాము, ఇంకొక షీట్ నే కొత్తగా మనం కాపీ చేస్తాం. ఓకే, ఇప్పుడు కొత్త షీట్ లో హైడ్ చేస్తాము, షీట్ హైడెన్. నాకు హిడెన్ షీట్ మనకు కనబడాలా. ఆర్ యు, ఒక్క నిమిషం, ఏమంటే ఇది నిన్నే హైడ్ చేసినామ్మా. మనం ఇది హైడ్ ప్రొటెక్టెడ్ లో పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ వీఆర్ హ్యావింగ్ ఏ 2 షీట్స్, MNC షీట్ 2, షీట్ 3. ఇక్కడ మనం రీనేమ్ చేసుకుంటామా, షీట్ MNC 3 పెడతాం అనుకోండి, MNC 2, MNC 1. ఓకేనా, MNC 1, MNC 2. వీఆర్ హ్యావింగ్ ఏ 1, 2, 3 షీట్స్ ఉందిమ్మా. నాకు ఇప్పుడు MNC ఉంది, MNC నే ఒకసారి హైడ్ చేస్తాం. హైడ్ MNC డేటా ఎక్కడ పోయిందమ్మా, ఆల్రెడీ ద ఎక్సెల్ ఈజ్ ప్రొటెక్టెడ్. నాకు MNC 1 ఉంది, MNC 2 ఉంది. నాకు హిడెన్ అయిన షీట్ ఎక్కడ ఉంది, ఎక్కడుందిమా, హైడ్ చేసి పెట్టా. ఎందుకంటే నా డేటా ప్రొటెక్టెడ్, ఎవరికంటే కనబడదు. ఓకేనా, జస్ట్ నేను ఫైల్ క్లోజ్ చేసి ఆ ఫైల్ క్లోజ్ చేసి ఓపెన్ చేసినా కూడా ఆ ఫైల్ హైడింగ్ లోనే ఉంటుంది అనమాట. క్లోజ్ చేసేటప్పుడు మనం సేవ్ చేసి హైడ్ చేస్తాం. ఓకేనా, ఆల్రెడీ ద ఫైల్ హ్యాస్ బీన్ హిడెన్. అంటే డేటా షీట్ మొత్తం హిడెన్ అయిపోయింది. ఇక్కడ MNC 1, MNC 2 లో ఏముందమ్మా, ఎంప్టీ షీట్స్. ఆర్ యు వాచింగ్ దిస్ మా? ఇక్కడ షీట్ 1, షీట్ 2 ఖాళీగానే ఉంది, కానీ MNC లో మనం ఎంటర్ చేసిన డేటా ఎక్కడ పోయింది, హైడ్ చేస్తే కనబడదు అనమాట. ఇప్పుడు నేను హైడ్ చేసిన డేటా మళ్ళా కావాలా, ఐ వాంట్ టు అన్హైడ్. జస్ట్ సీ హియర్, ఇక్కడ కింద MNC 1, MNC 2 ఉంది. క్లిక్ చేసి మా, ఆర్ యు వాచింగ్ ద మౌస్ కర్సర్ మూవ్మెంట్ మా? Yes, sir. ఓకే, చూడండి ఇక్కడ MNC రైట్ క్లిక్ చేస్తేనే మనకు చిన్న పాపప్ వస్తుంది. సీ హియర్, హైడ్, అన్హైడ్. వీఆర్ హ్యావింగ్ ఏ 2 buttons. One is hide, another one is unhide. Just I am clicking the unhide buttons. Unhide. ఓకే, ఏదేది హైడ్ లో ఉంది ఆ షీట్ నేమ్ కనబడుతుందమ్మా. 2 షీట్ ని మనం అన్హైడ్ చేసినాం. ఏదేది కావాలా, సి unhide sheet is MNC 1, another one is sheet 1. Which one you want to unhide? I want to unhide MNC. Okay, I am going to select MNC and click OK button. Automatically the hidden sheet will be displayed on your screen. Is it clear? అంటే మన డేటాని ఎట్లా ప్రొటెక్ట్ చేసింది ఎవరికి కండి కనబడకుండా హైడ్ చేయడం అంటే ఎట్లా. ఓకేనా, హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? చెప్పు. వేరే వాళ్ళు కానీ ఇట్లా చూసుకోవచ్చు కదా సార్, ఎట్లా? ఇప్పుడు మనం హైడ్ చేసిన వేరే వాళ్ళు కానీ చూడొచ్చు కదా సార్ ఇట్లా.
అంటే మనం ప్రొటెక్ట్ చేసినామా, హైడ్ చేసినామా లేదని వాళ్ళకి తెలియాలి కదా. హైడ్ చేస్తున్నాను. ఓవరాల్ ఇది నిన్న మనం ప్రొటెక్ట్ చేసినాం కదా. జస్ట్ ఈ ప్రొటెక్టెడ్ విత్ హైడ్. ప్రొటెక్ట్ చేస్తే నీకు లాక్ ఓపెన్ చేసే కూడా తెలియదు కదా. లాక్ ఓపెన్ అయితేనే కదా ఓపెన్ అవుతుంది. నిన్న మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసి లాక్ చేసినాము అర్హం, నిన్న లాక్ చేసినాం కదా. లాక్ చేస్తే ఆ పాస్వర్డ్ మన దగ్గరే ఉంటుంది. ఓకేనా. పాస్వర్డ్ నువ్వు బ్రేక్ చేసి లోపల అయితే కూడా నీకు ఏమంటుంది, ఎంటీ షీట్ కనబడుతుంది. ఎంటీ షీట్ ఉంది. సపోజ్ మనకి అన్హైడ్ లో ఉంటే కూడా ప్రొటెక్టెడ్ లో ఉంటుంది. డేటా కావాలంటే మనం అన్హైడ్ చేస్తేనే మనకు డేటా ఉంటుంది. దాంట్లో యా షీట్ ఓకే, ఎంఎన్సి ఓకే, అన్హైడ్ అయిన షీట్ మళ్ళీ తీసుకొచ్చేస్తాం. చూడొచ్చంటే మనం అందుకే అన్హైడ్ చేసి దాన్ని లాక్ చేస్తున్నాం. లాక్ చేస్తున్నాం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ పాస్వర్డ్. పాస్వర్డ్ తో ప్రొటెక్ట్ చేస్తాం. ఇంకొకసారి ప్రొటెక్ట్ చేయాలా ఎట్లా అనేసి నేను చేసినాం కదా, మళ్ళీ ఒకసారి చెప్పాలా ప్రొటెక్షన్ ఎట్లా అనేసి. వద్దు సార్. ఓకేనా. జస్ట్ యూ సెలెక్ట్ సేవ్ ద ఫైల్, ప్రొటెక్ట్ వర్క్ గ్రూప్, ప్రొటెక్ట్ వర్క్ గ్రూప్ ఆర్ ప్రొటెక్టెడ్ కస్టమర్ షీట్, ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అనేసి వస్తుందమ్మా. మీరు సెలెక్ట్ చేస్తే ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అంటే ఆటోమేటిక్ ఈ పాపప్ వస్తుంది. ఈ పాపప్ లో పాపప్ కనబడుతుందా? సార్ ఈ పాపప్ లో పాస్వర్డ్ కనబడుతుంది కదా కింద. క్వశ్చన్, ఇఫ్ యు లూజ్ ఆర్ ఫర్గెట్ ద పాస్వర్డ్ ఇట్ కెనాట్ బి రికవర్డ్. ఓకే, it is advisable to keep a list of password and their correspondent document name in the safe place. Remember the password are case sensitive. Okay na. Case sensitive nothing but an మీరు అప్పర్ కేస్ ఇస్తే అప్పర్ కేసు, లోయర్ కేస్ ఇస్తే లోయర్ కేస్ ని మనం కేస్ సెన్సిటివ్ అంటాము. మీరు ఇచ్చే పాస్వర్డ్ మీరు గుర్తు పెట్టుకుంటేనే మీ యొక్క వర్క్ బుక్ ఓపెన్ అవుతుంది. అదర్వైజ్ మీ యొక్క వర్క్ బుక్ ఓపెన్ కాదు. ఓకేనా. మనకే ఈ ప్రాబ్లం అంటే సపోజ్ మన డేటాని హ్యాక్ చేసిన వాడికి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. మన వల్లే పాస్వర్డ్ మర్చిపోతే మనము రికవరీ చేసుకోలేము. దీంట్లో ఇంకొకటి ఎట్లా రికవరీ చేస్తాడమ్మా. కాబట్టి దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ మోడ్ అనొచ్చు. హైడ్ చేస్తే డేటా ఉండదు తెలియదు కాబట్టి ఏం లేదని క్లోజ్ చేస్తాం డిఫాల్ట్ గా. డేటా ఉందని తెలిస్తేనే మాక్సిమం గ్యాదర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ హౌ టు ఫైండ్ ద డేటా ఆర్ డేటాబేస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్సెల్ షీట్ లో చూడమ్మా, వీఆర్ హ్యావింగ్ ఏ 3 కాపీస్ ఇన్ దిస్ షీట్. 1 2 3 అంటే 3 కాపీలు చేసినాము. దీంట్లో నాకు డిఫరెంట్ టు ఫైండ్ ద డేటా అంటే అర్హం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఉన్నారు తెలియదు కాబట్టి జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ రైట్ సైడ్ లో ఎడిటింగ్ అనే పాపప్ విండోలో రైట్ సైడ్ ఫైండ్ అండ్ సెలెక్ట్ ఉంది చూడండి. ఓకేనా. ఫైండ్ అండ్ సెలెక్ట్, ఫైండ్, రీప్లేస్ ఆర్ గో టు స్పెషల్. ఓకేనా. జస్ట్ ఐ వాంట్ టు ఫైండ్ ఆర్ రీప్లేస్. రీప్లేస్ అన్న చేయొచ్చు లేకపోతే ఫైండ్ అన్న చేయొచ్చు. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ద డేటా. ఫైండ్ వాట్ దాన్నే ఫైండ్ చేయాల. ఓకేనా. ఫైండ్, ఈజ్ ఇట్ ఫైండింగ్ మా? ఫైండ్ చేస్తుందా లేదా? ఇక్కడ నేను ఈడ ఫైండ్ అర్హం క్లిక్ చేసి ఫైండ్ అంటున్నా. ఓకేనా. ఫస్ట్ చూడండి దాని యొక్క కర్సర్ మూవ్మెంట్ ఇక్కడ కనబడుతుంది, లైట్ గ్రీన్ కలర్. ఓకేనా. 2351 is the అర్హం నంబర్. సపోజ్ నేను 2351 ఇస్తా. 2351 సారీ 2351 ఫైన్ నెక్స్ట్ అన్నప్పుడు ఈ కర్సర్ మూవ్మెంట్ చూడండి. ఫస్ట్ ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ కర్సర్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ కింద మనం కాపీ చేసింది 195 లో 2351 అర్హం ఖాన్ అనేసి ఉన్నా కూడా నేను అర్హం అన్న వచ్చేసింది అనమాట. ఓకేనా. ఇస్ ఇట్ క్లియర్ మా? హౌ టు ఫైండ్. జస్ట్ ఐ వాంట్ టు రీప్లేస్ ద ప్లేస్. ఏమి రీప్లేస్ చేయాలా? 2351 అనే చోట్లో ఏం రీప్లేస్ చేస్తున్నానంటే 3251 అనేసి రీప్లేస్ చేస్తున్నా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ మా? ఇక్కడ రెండు మనకి ఫైండ్ రీప్లేస్ ఉంది. ఫైండ్ అంటే మనం ఎక్కడ ఫైండ్ అంటే ఎవరినన్నా లేకపోతే ఐడెంటిఫికేషన్ నంబర్ అన్నా కానీ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫైండ్ చేసిందంటే మనం రీప్లేస్ చేయాలంటే దాని పక్కనే పాపప్ ఉంటుంది. ఆ పాపప్ క్లిక్ చేస్తే రీప్లేస్ బటన్, ఫైండ్ వాట్ రీప్లేస్ విత్. ఫైండ్ వాట్ నథింగ్ బట్ 2351 ఫైండ్ చేయాలా. ఆడున్న చోట్లో 3251 అనే దాన్ని రీప్లేస్ చేయాలా. ఓకేనా. వన్స్ ఐ వాంట్ రీప్లేస్ అంటే ఒక్కొక్కటి రీప్లేస్ చేయాలా, మొత్తం రీప్లేస్ చేయాలా. సపోజ్ ఒక్కొక్కటే రీప్లేస్ చేయాలనుకోండి. ఐ వాంట్ రీప్లేస్ 1. ఫస్ట్ 2351 అనేది కింద ఉన్న దాన్ని రీప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ 2351 అనే చోట 3251. ఆర్ యు సీయింగ్ ద చేంజింగ్ నంబర్స్ మా? 2351 అనే చోట్లో 3251 చేంజ్ అయింది. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ వచ్చింది. వాచింగ్? ఆర్ యు వాచింగ్ దిస్ మా?
ఆ Yes, మూమెంట్ sir. Yes, మూమెంట్ sir. కర్సర్ చూడండి మా. అంటే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 2 అయిపోయింది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ 2 3 5 1 రీప్లేస్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కెనాట్ ఫైండ్ ఏ మ్యాచ్ అంటే 2 3 5 1 అనేది లేదు. ఇప్పుడు 2 3 5 1 లేదు, 3 2 5 1 ఉంటుంది. జస్ట్ ఒకసారి సెర్చ్ చేస్తాం, 2 3 5 1 లో ఫైండ్ చేస్తాం. వీ కెనాట్ ఫైండ్ యువర్ డేటా బికాస్ 2 3 5 1 అనే చోట్లో 3 2 5 1 అయింది కాబట్టి మనం ఫైండ్ చేయలేం. సపోజ్ 3 2 5 1 అనేది ఫైండ్ చేస్తే ఎక్కడ ఉందో చూడమ్మా, మొత్తం రీప్లేస్ అయింది. దిస్ ఈస్ ద రీప్లేస్ అండ్ ఫైండ్ బటన్. ఆర్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? దీనిపైన No, ఏమైనా sir. డౌట్స్? ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Okay. Next, we'll go for, sorry. నెక్స్ట్ మనం ఇక్కడ ఇది యాక్చువల్ గా మన జూమ్ మన యొక్క వర్క్షీట్ యొక్క సైజ్ మా. మనము దీంట్లో డిఫికల్టీ ఫైండ్ అవుట్ అంటే ఒక్కొక్కసారి ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఈ సెల్ నుంచి ఈ రోకి, ఈ కాలం నుంచి ఈ సెల్ కి పోతా ఉంటున్నాం కదా, ఇది డిఫికల్టీస్ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ వర్క్షీట్ యొక్క సైజ్ ని డిక్రీజ్ చేసి ఒకేసారి చూస్తాం అన్నమాట. ఓకేనా? ఎట్లా కింద మనం స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో నేను చూసినామా, దిస్ ఇస్ ద జూమ్ ఇన్, జూమ్ అవుట్ అన్నాము. జస్ట్ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ జూమ్ ఇన్, సీ ద పర్సంటేజ్ ఆఫ్ జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఓకే, ఇప్పుడు ఎక్సెల్ షీట్ యొక్క సైజు 40 to 50% రెడ్యూస్ అయింది. మనము ఒకే చోట్లనే మన కాపీస్ ఎక్కడెక్కడ ఉందనేసి మనం చూసుకోవచ్చు. దానికి యూజ్ చేసే బటనే జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ మా? ఎట్లా జూమ్ చేయాలనేది క్లియర్ అయిందా? Yes, sir. ఓకేనా? జస్ట్ మనము ప్రీవియస్ గా 100% జూమ్ పెట్టుకుంటాము. సపోజ్ దీంట్లో మనం వర్డ్ లో గ్రామటికల్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్లో రెడ్ అనేసి మనం ఫైండ్ అవుట్ చేస్తామా. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే హౌ టు చెక్ యువర్ స్పెల్ చెకింగ్. జస్ట్ గో ఫర్ రివ్యూ. రివ్యూలో ఇక్కడ స్పెల్ చెక్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ ఏబిసిడి స్పెల్లింగ్. ఓకేనా? ఏబిసిడి స్పెల్లింగ్ అంటే క్లిక్ చేస్తే ఇఫ్ యూ చెక్ ద స్పెల్లింగ్, ఆల్రెడీ మనం డిక్లేర్ చేసిందంట మీ యొక్క నేమ్స్ లో స్పెల్లింగ్ కరెక్టా మిస్టేక్ అనేసి ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారమ్మా? మీరే డిసైడ్ చేయాల. ఏమంటే మీ పేరెంట్స్ పెట్టిన నేమ్ కొంతమంది ఈజ్, వాజ్, మనం డిక్లరేషన్ లో ఏదన్నా మిస్టేక్ అయితే కూడా మీ యొక్క స్పెల్లింగ్ డిఫరెన్సెస్ మీకే తెలుస్తుంది. మీరు ఏం నేమ్ తో ఇస్తారో ఆ నేమ్ తోనే మనం సేవ్ చేసుకున్నాం. ఆ స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్టా ఎవరు డిసైడ్ చేస్తారమ్మా? హూ విల్ డిసైడ్ యువర్ స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఎవరు డిసైడ్ చేస్తారు? మీరా, నేనా? Ma'am, sir. ఓకేనా? అప్పుడు మనం నేమ్స్ లో మనం స్పెల్లింగ్ మిస్టేక్ మనము కరెక్ట్ చేయలేమ్మా. సపోజ్ సెంటెన్స్ ఏదైనా ఫార్మింగ్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే మనం ఈజీ టు కరెక్ట్ అవర్ స్పెల్లింగ్స్. ఎట్లా చేస్తామని చూస్తాం. సి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అంటేనే మనము హోమ్, రివ్యూ, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఏబిసిడి స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకేనా? స్పెల్లింగ్ ఓకే. కుసుమ అనేది స్పెల్లింగ్. ఓకేనా? కుసుమ
దాని యొక్క స్పెల్లింగ్ చూడమ్మా సజెషన్స్ కింద యాక్చువల్ గా సుకుమా SUKAMA అనేసి ఉంది. ఎక్కడ ఉంది తెల్ల అదే సుకుమార్ అదే కుసుమామా ఓకేనా. యాక్చువల్ గా కుసుమ నేమ్ నే అంటే మనం ఇక్కడ ఉండే గ్రామటికల్ చూడండి, ఇక్కడ కుసుమ ఉండేది నేమ్. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ కుసుమ బదులు అర్హం చూస్తాం. అర్హం ఖాన్ నే సెలెక్ట్ చేసుకున్నాను. దానికి స్పెల్లింగ్ కరెక్టా లేదా నాకు తెలియదు. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. యు గో అండ్ రివ్యూ స్పెల్లింగ్ మిస్టేక్, అదర్వైజ్ యూ క్లిక్ ద షార్ట్ కట్ F7 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అర్హం ARHAM అనే హర్గం విన్నా, నాట్ ఈస్ డిక్షనరీ. ఓకేనా. డిక్షనరీలో ఉండేది చూడండి, అరామ్ ARAM అరామ్, ఫరామ్ AR హమ్, రహీం. ఓకేనా. ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఆల్రెడీ డిక్షనరీలో ఉంటాయమ్మా. ప్రీ డిఫైన్ ప్రోగ్రామ్ లో మన డిఫైన్డ్ గా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడు అర్హం అనేవాడు యాడ్ చేయాలంటే అర్హం దీన్నే నేను రిపీటెడ్ గా నాకు స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంది. అట్లా రాకూడదు అంటే జస్ట్ అర్హం సెలెక్ట్ చేసి యాడ్ టు డిక్షనరీ. ఓకే. ఇఫ్ ఐ ఆమ్ యాడెడ్ టు డిక్షనరీ ఆటోమేటిక్లీ ఇట్ విల్ నాట్ బి షో స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే నాకు ఎప్పటికీ చూపిదు. ఓకేనా. ఓకేనా. ఇట్లా మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఏమారం యాడ్ కాలేదు కదా సార్. యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఉంది కదా, నేను యాడ్ చేయాల అంటే యాడ్ చేసే సిస్టమ్ కి యాడ్ అయిపోతుంది. అర్హం ఉంది కదా, అర్హము ఇక్కడ యాడ్ టు డిక్షనరీ ఇది సెలెక్ట్ చేసి జస్ట్ ఐ వాంట్ టు యాడ్ టు డిక్షనరీ యాడ్ చేస్తాను చూడు. యాడ్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ నేమ్ అర్హం యాడ్ అయిపోయింది. ఇప్పుడు అర్హం సెలెక్ట్ చేస్తాము. స్పెల్ చెక్ కంప్లీటెడ్, యు ఆర్ గుడ్ టు గో. ఓకే. అర్హం ఖాన్ F7. The word Aram is not in dictionary. Do you want to change it anyway? Yes. Okay na. Arhamu Badri అర్హం అనేవాడు డిక్షనరీలో యాడ్ అయిపోయినాడు. ఇక్కడ అర్హం అనేది ఆల్రెడీ ఉంది. ఓకేనా. నేను యాడ్ చేసింది యాడ్ అయింది. ఓకేనా. అర్హం అంటే మళ్ళీ కరెక్షన్ అయితే రాదు నా సిస్టమ్ లో. ఓకేనా. లేకపోతే ఒక్కసారి మనం ఏం చేస్తాం, ఇగ్నోర్ ఆలంటే ప్రతిసారి ఇగ్నోర్ అయిపోతుంది. మళ్ళీ మనకి స్పెల్లింగ్ మిస్టేక్ అయితే చూపిదు. ఓకేనా. అట్లా ఓకేనా. అట్లా మనకి డిక్షనరీలో యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. అదర్వైజ్ వి మే కరెక్ట్ ఇట్. చేంజ్ ఆల్ అంటే ఎక్కడన్నా చేంజ్ చేయాలంటే చేంజ్ అంటాం, లేకపోతే చేంజ్ ఆల్. ఆ నేమ్ తో హవానా అంటే భవానీ అనే చోట్ల హవానా, గవామి అనేసి డిఫరెంట్ నేమ్స్ డిక్షనరీలో చూపిస్తుంది. మనం ఇది కావాలంటే చేంజ్ అంటే చేంజ్ చేస్తాం. అదర్వైజ్ ఇగ్నోర్ వన్స్ అంటే మనకి మళ్ళా ఆ భవానీ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ చూపించదు. సజెషన్ భవానీ వచ్చేసింది. ఓకేనా. ఇట్లా మనం స్పెల్లింగ్స్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్ గా మన నేమ్స్ ఉంది కాబట్టి మనం చేస్తాము. అదర్వైజ్ ఏదన్నా గ్రామటికల్ మిస్టేక్స్ ఏదన్నా వచ్చిందంటే ప్రతి స్పెల్లింగ్స్ దాంట్లో ఉంటుందన్నమాట. మనకున్న స్పెల్లింగ్స్ తోనే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆ లేనిది మన దగ్గర ఉంది, మనది కరెక్ట్ అన్నప్పుడు మనం యాడ్ టు డిక్షనరీ అంటే ఇట్ విల్ బి ఆటోమేటిక్లీ యాడెడ్. ఓకేనా. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్షన్స్ లో ఏదైనా డౌట్స్ ఉందా? హౌ టు చెక్ యువర్ స్పెల్లింగ్స్? నో సార్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ how to insert the symbols. See how to insert special symbols. Just I want to insert the symbols, special symbols ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం అనేసి జస్ట్ ఇన్సర్ట్. ఇక్కడ రైట్ సైడ్ లో ఈక్వేషన్ కింద సింబల్ ఉంటుందమ్మా. సెలెక్ట్ ద సింబల్స్. We are having a different types of symbols.
విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ సైంటిఫికల్ క్యాలిక్యులేషన్ కావచ్చు, మనం సైన్ థీటా కాస్ థీటా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ సింబల్స్ సీ ద డిఫరెన్సెస్ సింబల్స్ మనం అక్కడ వర్డ్ లో సింబల్ యూజ్ చేసినప్పుడు ఎరో మార్క్స్ డిఫరెంట్ సైజెస్ సింబల్స్ వచ్చింది. బట్ ఇక్కడ సింబల్స్ చూడండి, వీఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ విచ్ ఈస్ కరెన్సీ సింబల్స్, గ్రీక్ ఎక్స్టెండెడ్, జనరల్ పంక్చువేషన్స్, సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్. అంతేనా? మనకి ఆ సింబల్ కావాలన్నా బేసిక్ లాటిన్స్ ఏది కావాలో సెలెక్ట్ చేస్తే ఇక్కడ సింబల్స్ ఉంది. దీస్ ఆర్ ద బేసిక్ లాటిన్ వర్డ్స్. సపోజ్ మనకి డాలర్ లేకుండా మనకు సింబల్ ఇన్సర్ట్ చేసుకోవాలా, దీస్ ఆర్ ద రీసెంట్లీ యూజ్డ్ సింబల్స్. ఇక్కడ సెలెక్ట్ చేసి ఇన్సర్ట్, ఆటోమేటిక్లీ ద సింబల్ హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్. ఓకే, నెక్స్ట్ అగైన్ I want to insert another symbol, insert. Okay, I want to insert the another symbol. Okay, this is for copyright sign మనం ఈ కాపీరైట్ సైన్ కి మనం సి ఇచ్చి సర్కిల్లో సి పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ కాపీరైట్ సింబల్ సి అంటే కాపీరైట్ సింబల్ వస్తుంది. దిస్ ఈస్ ద రిజిస్టర్డ్ సైన్ ఆర్ నథింగ్ బట్ రిజిస్టర్డ్ సైన్. ఓకేనా? ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఇన్సర్ట్ చేయాలంటే లాటిన్, ఐపిఏ ఎక్స్టెన్షన్స్, next spacing, modular letters. We are having a number of system symbols whichever you want you may insert. See, number 1 circle digital 1. Okay, I want to insert this 1. Okay, చూసినారమ్మా, ఈ కాలం లో ఈ రో లో మొత్తం సింబల్ గా ఇన్సర్ట్ చేసుకున్నా. హౌ ఇట్ ఇన్సర్ట్ మీన్స్ హోమ్ ఇన్సర్ట్ రైట్ సైడ్ లో కార్నర్ సైన్ ఇన్ కింద ఉంటుంది ఈక్వేషన్ కింద ఉండేది సింబల్. ఇన్సర్ట్ ద సింబల్, సెలెక్ట్ ద డిఫరెంట్ సింబల్స్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు యూ. ఓకేనా? ఏది కావాలో మనం నంబర్ ఫార్మేట్ కావచ్చు, ఏదైనా డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటుంది. ఇక్కడ పై ఇన్సర్ట్ చేస్తున్నాము, పై. ఓకేనా? క్లోజ్. ఎక్కడ యా సెల్ కి యా రో కి యా సింబల్ కావాలన్నా జస్ట్ క్లిక్ ఇన్సర్ట్ సింబల్, సెలెక్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్. వన్ ఈస్ మ్యాథమెటికల్ ఆపరేషన్, దీస్ ఆర్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్. ఐ వుడ్ సెలెక్ట్ దిస్ ఇస్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మ్యాథమెటికల్ లో మనం ఫార్ములాస్ ఇన్సర్ట్ చేసినప్పుడు సైన్ థీటా, కాస్ థీటా, లేకపోతే పై ఆర్ స్క్వేర్, ఇట్లా సిగ్మా, ఇట్లా కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సింబల్ యూస్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఉండే సింబల్స్ అంతా యూస్ చేసుకోవచ్చు. బై 2, ఓకేనా? ఇది ఇస్ ద హాఫ్, 1/4, థర్డ్, అట్లా ఇట్లా మ్యాథమెటికల్ సింబల్స్ లో డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. ఏది కావాలో మనం ఇన్సర్ట్ సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ క్లిక్ అండ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్లీ ఇట్ విల్ బి ఇన్సర్ట్ అండ్ క్లోజ్. ఓకే, see here ma, symbol has been inserted. Is it clear ma? Yes, sir. Okay, having any doubts on this ma? సింబల్ ఇన్సర్టేషన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఫైండ్ రీప్లేస్ లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా ఏం లేవా? No, sir. సపోజ్ మనం ఇక్కడ ఇది కాకుండా మనకి అడిషనల్ గా హౌ టు ఇన్సర్ట్ ద టెక్స్ట్ బాక్స్. జస్ట్ ఇక్కడ చూడండి, దీంట్లోనే టెక్స్ట్ ఉంది. దీనికి కాకుండా అడిషనల్ గా మనకు టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ కావాలన్నప్పుడు జస్ట్ ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్. ఓకేనా? అది కాకుండా సపరేట్ గా మీకు టెక్స్ట్ బాక్స్ మధ్యలోనే నేను డ్రా చేస్తాను మా. ఓకే, మీకు మనం అప్పుడే ఎక్సెల్ షీట్ లో రోస్ కాలం లో ఇన్సర్ట్ చేసినాము. అది కాకుండా నేనేం చేస్తున్నానంటే రోకి కాలం కి సంబంధం లే, నాకు టెక్స్ట్ ఎక్కడైనా కానీ నేను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? టెక్స్ట్ సేమ్ టెక్స్ట్ ఫార్మేట్ లో టెక్స్ట్ కలర్ కావచ్చు, లేకపోతే టెక్స్ట్ సైజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి యూ వాంట్, యూ మే ఇన్సర్ట్ అండ్ ఫిల్ ఇట్ ద కలర్, fill the color, increase the font size, whatever you want. ఓకేనా? టోటలీ డిఫరెంట్. అంటే నాకు సెల్ కి రో కి కాలం కి ఏం సంబంధం లేదు. ఐ ఆమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద టెక్స్ట్ బాక్స్. సీమా, మనం టెక్స్ట్ బాక్స్ ఎక్కడన్నా కానీ మూవ్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? హౌ టు ఇన్సర్ట్ ద టెక్స్ట్ బాక్స్? జస్ట్ క్లిక్ ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్, యూ మే ఇన్సర్ట్. ఇక్కడ రైట్ సైడ్ లో టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ కర్సర్ మూవ్ అంటూ చేంజ్ అయిపోతుంది. వన్స్ యూ క్లిక్ హియర్ టెక్స్ట్ బాక్స్ వస్తుంది. టెక్స్ట్ బాక్స్ యొక్క సైజు ఎంత కావాలో మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
ఓకే, text box, text size, text color, whatever you want, you may apply, you may fill it. Okay, ఓకేనమ్మా. ఇప్పుడు ఇక్కడ కలర్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను ఈ కలర్ లో పెడతాను. ఓకేనా, బోత్ ఆర్ టెక్స్ట్ బాక్స్ మా, అంటే రోకి కాలం కి అయితే సంబంధం. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? sir. అర్హం, ఏమైనా డౌట్స్ ఉందా? ఓకే, ఇంతవరకు ఏం డౌట్స్ లేదమ్మా? No, sir. ఓకే అమ్మా.